దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, ఈ 22వ చర్చి
ప్రతిష్ట వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి కూడిక ప్రారంభించబడింది. దేవుని యొక్క సేవకులు వాక్యం అందించేవారు, పాటలు పాడేవారు మన మధ్యలోనికి వచ్చారు కనుక సంఘస్థులందరూ కూడా త్వరగా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. వాక్యోపదేశం చేసేటువంటి దైవ సేవకులు కూడా మన మధ్యలోకి వచ్చేసారు. మరి యవనస్తులు మరి వారి కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. సంఘస్థులైనటువంటి వారు త్వరగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ శైలి గారు కొన్ని పాటలు పాడి వినిపిస్తారు. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను
చుట్టూ నన్ను ఆవరించావు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనాలు.
వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరిచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరిచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకుడా, నా దీన స్థితి నీవు మార్చివేసినావు, నా జీవితానికి పిలుపునిచ్చినావు. నా దీన స్థితి నీవు మార్చివేసినావు, నా జీవితానికి పిలుపునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు కరుణించినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు కరుణించినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను, ఊహించలేని. హల్లెలూయా. లోపల కట్ట సురేష్
సురేష్ బయటకు వచ్చింది ఆ సౌండ్ సరే ఇటు తిప్పండి సరిపోయింది సౌండ్ బాక్స్ ఉందా ఆ బాక్స్ ఉన్నాడు యూత్ అందరూ కూడా కలిసి నిలబడవాలి. రండి నిలబడండి. అమూల్య అక్కడ కూడా అమూల్య చేయలేదు పక్కన అలేఖ్య కూడా మీరు ముగ్గురు ఇంకా అమ్మో స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు
సంఘస్థులు పాటలు పాడే వాళ్ళందరూ కూడా పాడండి.
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతో ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ప్రేమలు శోధించినా నాతో నీ
మన మధ్యలో ఉన్న సిస్టర్ శిరీష గారు ఒక పాట పాడారు. శిరీష గుంటూరు నుంచి వచ్చారు. మన కోసం కొన్ని పాటలు పాడి వినిపిస్తారు. ఆ తర్వాత పాటలు పాడేవారు. పాటలు పాడేవాళ్ళు నెక్స్ట్ సిద్ధంగా ఉండండి. గ్యాప్ ఇవ్వద్దు. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక పాట పాడిన తర్వాత మనం పాటల కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకున్నాం. ఆల్రెడీ 1:15 అవుతుంది. సమయం బాగా గతించిపోయింది కనుక దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి సేవలు సుమా గారు ఒక పాట పాడారు. సేవకులు ఎప్పుడు మన మధ్యలోకి వచ్చేసారు. వారి వాక్యాన్ని ఆఖరిగా కార్యక్రమం ప్రోగ్రామ్ లైవ్ లో ఇస్తున్నాం కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయండి. నిలబడి పాడటానికి ఇదే ఆఖరి పాట. ఇంకా పాడేవాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళకి మధ్య మధ్యలో మార్పులు పట్టేటప్పుడు ఒక పాట అలా మధ్యలో ఇస్తాము. సిద్ధంగా ఉన్నారు. రంగం గారికి ఒక పాటిస్తాం, అంజమ్మ గారికి ఒక పాటిస్తాం. అందరికీ మధ్య మధ్యలో మరి విజయమణి గారు ఇంకా పాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పాట సమయం పడుతుంది కనుక ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారినో
మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి కావాల్సిందిగా వారిని ప్రసాద్ బ్రదర్ని కూడా వారి కుమారుడు ప్రసాద్ గారు వారిని కూడా దయానికి ఆహ్వానిస్తా ఉన్నా. వారి యూకేలో ఎంఎస్ చేసి వారి యొక్క వైఖరి అనే ప్రాంతంలో సేవా పరిచయం కొనసాగిస్తున్నారు పాస్టర్ గారు. అలాగే మన మధ్యలో ఉన్న యేసుదాస్ పాస్టర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. అలాగే మోదన్ పాస్టర్ గారిని కూడా దయాస్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మరి మందిర ప్రతిష్ట రావాలని ఆహ్వానించినప్పుడు ఒక్కటే పాపం తీసుకొని ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలని అక్కడ నుండి మన మధ్యలోకి వచ్చారు. వారిని కూడా మనం వెల్కమ్ చేద్దాం. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. అలాగే అనేక ప్రాంతాల నుండి, గుంటూరు నుండి, నర్సరావుపేట నుండి, ఇంకా వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క మందిర ప్రతిష్ట కార్యక్రమం నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే మందిర ప్రతిష్ట నిమిత్తం ప్రత్యేకంగా మరి ఈ యొక్క మందిరానికి ఈ దినాన జరిగేటువంటి 22వ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఇంతవరకు మంచిగా పాటలు పాడుకున్నాం. ఇంకా పాడేవాళ్ళు మా సంఘంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా పాడగలరు. కానీ మరి భోజనం టైం దాటిపోతా ఉంది. మనమైతే ఉండొచ్చు. మరి పెద్దవారిని ఆహ్వానించాము. వారిని కూడా వారు కూడా మన మధ్యలో ఉన్నారు కాబట్టి మనం అందరం కలిసి పాడుకుందాం. ఆరాధన సమయంలో 2-3 పాటలు మనం పాడేటప్పుడు అందరూ కూడా కలిసి ఏకీభవించి పాడండి. ఆ తర్వాత ఆఫరింగ్ పట్టేటప్పుడు మళ్ళా ఒకరిద్దరికి సమయం ఇవ్వబడుతుంది. ఎందుకంటే అందరికీ సంగీతం మీద పాడాలంటే చాలా ఇష్టం. మరి మీకు మధ్యలో సమయం ఉంటుంది. ఏం డిస్కరేజ్ అవ్వద్దు. సమయం ముందుకు వెళ్ళిపోయింది, 1:30 అయింది కాబట్టి మనం త్వరగా మరి గెస్టులను ఆహ్వానించాం. వారు కూడా కొన్ని మాటలు ఈరోజు చెప్పాలని ఆశించి మన కోసం సిద్ధపడి వచ్చారు. వారు కూడా మాట్లాడతారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు తలలు వంచండి, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాయన ఈ మందిరం ప్రారంభించబడిన 22 సంవత్సరాలు కాగా నాయన 22వ సంవత్సరంలో ప్రభువా మీరు ప్రవేశపెట్టిన దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ దినం నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభువా నీవు చేసిన మేలకు ప్రతిగా నాయన నేనేమి చెల్లిస్తానని ప్రభువా. అయ్యా నీవు చేసినటువంటి మేలకి నీవిచ్చిన ప్రొటెక్షన్ బట్టి, నీవిచ్చిన సెక్యూరిటీని బట్టి ప్రభువా, నీవిచ్చిన ప్రొవిజన్ బట్టి నాయన ఇదిగో ఈ యొక్క దినాన ప్రభువా ప్రియ బిడ్డలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ప్రభువా నీ సన్నిధిలో కూడుకుని నిన్ను ఆరాధించడం నాయన వారి యొక్క పనులను, వారి యొక్క నాయన అన్నిటిని వదులుకొని నీ సన్నిధిలోనికి వారందరినీ కూడా తీసుకొని వచ్చారు. నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. యవన బిడ్డలు నాయన మరి ముఖ్యంగా అయ్యా ఇదిగో మందిరంలో నాయన చేసిన పరిచయం బట్టి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు నాయన. దినదినము నాయన ఈ యొక్క నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా కూడా నాయన
అయ్యా బిడ్డలందరినీ నీ కృపలో నీ కాపుదల్లో వర్ధిల్ల చేయండి. వారు చేస్తున్న పనుల్లోనైనా అలాగే వారి చేస్తున్న ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా ఈ యొక్క ప్రభువా నాయన దినం ప్రభువా అయ్యా దేవా నాయన మేమందరం ఈ రీతిగా కూడుకొని ప్రార్థిస్తున్నామంటే నేను ఇచ్చినటువంటి దయా కృప నాయన నీకు స్తోత్రాలు. పాటలు పాడిన బిడ్డలు దీవించండి, పరిచయం చేసిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుండి అంతం వరకు నాయన ఆరాధనలో అలాగే అన్ని విషయాలు మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూడా లేచి నిలబడి కీర్తన గ్రంథంలో నుండి 100వ కీర్తన భాగాన్ని చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఒకసారి కీర్తన గ్రంథంలో నుండి 100వ కీర్తన భాగాన్ని మన అందరం కలిసి ఒకేసారి చదువుకుందాం. 100వ కీర్తన. అందరం కూడా కలిసి చదువుదాం. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములను. ఆమేన్. దేవుడి సన్నిధిలో ఈ వాక్యమును దీవించును గాక. అందరం కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించుదాం, ప్రభుని ఆరాధించుదాం, ప్రభుని గణపరచుదాం. అందరం కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రభుతో నీతో ప్రభు మాట్లాడేటువంటి సమయం ప్రభుని ఆరాధించుదాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అందరం కూడా దేవుని స్తుతించుదాం, అందరం కూడా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు నాయనా, నీకు స్తోత్రాలు నాయనా, యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా, హల్లెలూయా. అందరం కూడా ప్రభు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకోండి. గత జనవరి 16వ తేదీ నుండి ఈ యొక్క 16వ తేదీ జనవరి ఈ యొక్క 2026వ సంవత్సరంలో మనందరినీ కూడా ప్రవేశపెట్టినందుకు ప్రభు నామాన్ని గణపరచుదాం, ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు ఒక గొప్ప ఆలయం కట్టాడు. ఆయన ఆలయంలో యాజకులను ముందు నిలవబెట్టి చేతులు ఆకాశానికి ఎత్తి ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభుని ప్రార్థించుదాం, ప్రభుని గణపరచుదాం, ప్రభుని ఆరాధించుదాం, ప్రభు చేసిన వేళని జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క ప్రార్థనలో దేవునికి విశ్వాస్యత కలిగి ఉందాం. మన యొక్క ప్రార్థనలో పాప క్షమాపణతో ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని గణపరచుదాం, ప్రభుని ఆరాధించుదాం. సొలొమోను మందిరంలో ప్రజలందరూ కూడా నిలబడి ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని స్తుతిస్తూ కన్నీరు గారుస్తూ ప్రభు సన్నిధిలో సంతోషంగా ఆనందంగా కేకలు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి ఆ మందిరం మీద కమ్మి ఉన్నది. అలాగే మనందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. ఆరాధన అనగా ప్రార్థన, వినయం, ఒప్పుకోలు. ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మనం
ఘనుడు, స్తుతికి పాత్రుడు, ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రభుకి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం. మన పాపాలు ప్రభు ఎదుట ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభు ఇదిగో ఎవడైనా ఈ మందిరము తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థించిన ఎడల వారికి ఆయన 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 తన యొక్క హస్తము చాపి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో హృదయం తెరిచి ప్రభుని స్తుతించుదాం, ప్రభుని ఆరాధించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క స్తుతి ఆరాధన ప్రభుకి ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా హృదయాలు తెరిచి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండదు, అందరం నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో అప్పుడు సాతాను అలాంటి దురాత్మ క్రియలు అవన్నీ కూడా మన జీవితాల్లో నాశనం అయిపోతాయి. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో మన యొక్క స్థితిని దేవుడు మార్చబోతున్నాడు, మనల్ని ఎంతగానో ఆశీర్వదించబోతున్నాడు. మానవులుగా ఆయన మనల్ని సృష్టించింది, అలాగే ఆయన మన నుంచి కోరుకునేది ఒక స్తుతి మాత్రమే, కృతజ్ఞతా స్తుతి మాత్రమే ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. ఆయన మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు. మరి మనం ఏమిచ్చి ఆయన్ని ఆయన రుణము తీర్చుకుంటాను? కేవలం మనం ఆయన గురించి ఆయన పొగుడుతూ ఆయన స్తుతించడమే కదా. దేవానికి నా స్తుతి పాడేదా, దేవానికి నా స్తుతి పాడేదా, దేవానికే దేవానికే కొనియాడేదా, దేవానికే కొనియాడేదా, దేవానికే నా
కన్నా తల్లి కన్నా నన్ను లాలిస్తున్నావు, నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు. కన్నా తల్లి కన్నా నన్ను లాలిస్తున్నావు, చిన్న ప్రాయంలో నన్ను నడిపిస్తున్నావు, చిన్న ప్రాయంలో నన్ను నడిపిస్తున్నావు. నా కోరలుడా నీకే వందనం, నా కోరలుడా నీకే వందనం. మహాగరుడా, మహాగరుడా, మహాగరుడా నీకే వందనం. మహాగరుడా, మహాగరుడా, మహాగరుడా నీకే వందనం. మహాగరుడా, మహాగరుడా, మహాగరుడా నీకే వందనం. దేవానికే నా స్తుతి పాడేదా, దేవానికే నా స్తుతి పాడేదా, దేవానినే, దేవానినే, దేవానినే కొనియాడేదా, దేవానినే కొనియాడేదా, దేవానినే కొనియాడేదా. అందరూ చప్పట్లు పర్ల పర్లేదు తోడే కాలేస్తున్నారు. మనకెన్నో జాలి కాలంలో తోడే ఉన్నట్టు కష్టపడుతున్నారు. ఇంత బాధలో ఆయనకు తోడుగా ఉండలేదు. బంగా పడిన వేళ తోడైంది నడిపిస్తున్నాడు, జాతి కాలాలన్నీ తోడైంది స్వచ్ఛపరిచావు. బంగా పడిన వేళ తోడైంది నడిపిస్తున్నాడు, జాతి కాలాలన్నీ తోడైంది స్వచ్ఛపరిచావు. తోడైనావు దుఃఖకాలంలో నాకు తోడైనావు. మా కోరలుడా నీకే వందనం, మా కోరలుడా నీకే వందనం. మా కోరలుడా నీకే వందనం, మా కోరలుడా నీకే వందనం. మహాగరుడా, మహాగరుడా,
సాధ్యమే. ఎంతమంది అయితే ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో అదంతా దేవుడికి తెలుసు. ఈ యొక్క మనస్సు ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తున్న దేవుడు. నువ్వు కన్నీరు కారిస్తే చూస్తుండే దేవుడు ఆయన కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలు పెడతావో, నీ యొక్క స్థితిని నువ్వు చూడకుండా, నీ యొక్క పరిస్థితి కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవా నీకే స్తోత్రమయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, ఆయన నీ కన్నిటిని నాట్యంగా మారుస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్క కన్నీటిని తుడిచి ఆనంద బాష్పాలతో, ఆయన సంతోషముతో, సమాధానంతో నిన్ను నీకుచుమారి నింపిపోతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. కేవలం విశ్వాసం ఉంటే చాలను, గొప్ప కార్యాలు చూస్తావు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు అసాధ్యమైనది ఏదైనా కలరాని దేవుడు సెలవిస్తున్నాడు. నీ యొక్క స్థితి, నీ యొక్క పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ యొక్క కష్టం ఏదైనా కావచ్చు, దేవుని సన్నిధిలో పెట్టు. దేవుని యొక్క సంఘములో దైవజనుల యొద్దకు నువ్వు తీసుకొని వచ్చినప్పుడు, నువ్వు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఆశ్చర్య కార్యం జరిగించబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రమయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన దైవజనుడు వాక్యం చెప్పబోతుండగా ప్రతి ఒక్కరు తమ హృదయాన్ని నిజముగా ఎక్కడెక్కడో ఆలోచించకుండా ఇక్కడ మనసును కేంద్రీకరించి హృదయం అనే పలకల మీద వాక్యాన్ని ముద్రించుకొని ఫలించబడలాగన, ఇంకా విశ్వాస జీవితంలో ఎదగలాగన దేవుడు సహాయం చేయడానికి ప్రార్థించుకున్నాం అందరం. అలాగే ఇప్పటి వరకు ఆరాధనలో దేవుడు సహాయం చేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపరుచుతామా, దేవుని మహిమపడతామా? హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్ అని చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న ఆరాధన దేవుని పాద సన్నిధికి చేర్చుకోమని నజరైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. సందర్శించినట్లయితే మంచిది. మనం ఇంతవరకు పాటలు, చక్కని పాటలు పాడుకున్నాం. అలాగే చక్కని ఆరాధనలో నడిపించిన సిస్టర్ షైనికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈరోజు 2 సంవత్సరాలని మన చర్చి నిర్మించబడి నేను ఈరోజు నా మనరాలను ఎత్తుకొని ఇక్కడ నిలబడినాను. ఎప్పుడు అప్పుడు నాకు గుర్తొచ్చింది, మా పెద్ద పాపను ఎత్తుకొని ఈ మందిరంలోకి రావటం జరిగింది. చిన్న పాప ఇంకా పుట్టలేదు కూడా. పెద్ద పాపను ఎత్తుకొని ఈ మందిరంలోకి ఆరాధనకు, ప్రతిష్ట ఆరాధనకు ప్రవేశించారు. ఈరోజు 22 సంవత్సరాలకి మళ్ళా మా పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళకు కూడా ఒక బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఈ రోజు నా మనరాలను ఎత్తుకొని ఈ యొక్క దేవుని సన్నిధిలో నిలబడటం జరిగింది. ఎంత గొప్ప కార్యం దేవుడు, ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు యేసయ్య. హల్లెలూయా.